హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు జిఎంసి అనమాట. నా బండి జిఎంసి, నేను తోలే బండి. ఇప్పుడైతే మనం అభినవ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. కువైట్లో అభినవ్స్ అంటే అక్కడ మా పిల్లకాయ అన్నాడు ఎక్కించుకుని రావాలి. అతను ఎక్కడ అడిగితే అక్కడ దింపాలన్నమాట. ఎక్కడ అడిగితే అక్కడ దింపాలన్నమాట. మనం అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం బయలుదేరి ఇంటికాడ నుంచి. అంతా ఇక్కడనే దగ్గరనే ఫ్రెండ్స్, దగ్గరనే, పర్వాలేదు, చాలా దగ్గరనే. మా ఇల్లు కూడా చాలా మంచిది. అంటే కొన్ని ఇల్లు ఉన్నాయి అలా ఇలా ఉన్నాయి. మన ఇల్లు అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. మన ఇల్లు అయితే చాలా బాగా చూసుకుంటారు. మనిషిని కూడా చాలా మంచిగా చూసుకుంటారనమాట. ఇబ్బంది అయితే ఏం లేదు. మా ఇంట్లో అంతా ఒక 7-8 మంది అయితే ఉన్నాము. 7-8 మంది అయితే ఉన్నాము. కొంతమంది అంటే మిషన్ పని చేసే వాళ్ళు ఉన్నారు. వచ్చేసి మనం అయితే డ్రైవరు, ఇంకా మీకు తెలిసిందే. నేను ఒక్కరినే అయితే ఆ ఇంట్లో డ్రైవరు. మిగతా వాళ్ళంతా అదే మిషన్ కుట్టేవాళ్ళే, గుడ్డలు కుట్టేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే అభినవ్స్కి అయితే వెళ్తున్నాము. వచ్చేసి ఫ్రెండ్స్, కొత్తగా బ్లాగ్ చేస్తున్నా కాబట్టి మీరు చూసిన బట్టే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు, మంచి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. ఏమంటే నాకు ఇప్పుడు కొద్దిగా టైం లేదనమాట. టైం లేనందువల్ల చేయడం లేదు. కానీ ఈ పొద్దుటి వరకు హ్యాండిల్ మనం తెచ్చుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మనం రేపు వారం కానీ మళ్ళీ వచ్చే వారం కానీ నేను ఇది తెచ్చుకొని చేస్తానన్నమాట. మనం ఓన్ కంటెంట్ అయితే మనం చేస్తాము. అంటే ఒకరు తోచింది అయితే మనం మాట్లాడలేము ఫ్రెండ్స్. మనం అయితే నాకు తోచిందే నేను చెప్పగలుగుతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనే బ్యాడ్గా మటుకు కామెంట్ చేయొద్దండి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే తెలియదు కదా, తెలియనప్పుడు మీరే నాకు అంటే సజెషన్ ఇవ్వాలన్నమాట. సజెషన్ ఇస్తే మనం కొద్దిగా చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే కొన్ని రోజులు నేను ఏరో వీడియోస్ చేయడం జరిగింది. అవి నాకు ఎందుకంటే అవి బ్లాక్ చేస్తే పనికిరావని అర్థమైంది. అంటే మనకు తెలియదు కదా, అంటే ఏ కంటెంట్ చేయాలి, ఏ కంటెంట్ చేయకూడదు. ముందైతే మన సబ్స్క్రైబర్ పెంచుకోవాలనుకొని అవి మామూలు వీడియోస్ సెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మన వీడియోస్ అయితే కంపల్సరీ నేను సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, అంటే డ్రైవింగ్ చేస్తున్నా కదా, ముందు పక్క చూసి నేను వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఏమనుకోవద్దండి, డ్రైవింగ్లో ఉన్నాను ఒకరోవా ఫ్రెండ్స్. మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అభినవ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అభినవ్స్ అంటే ఇదే, అంటే ఇక్కడనే లోపల మనవాడు ఉన్నాడు అనమాట. మనవాడు ఇప్పుడు బయటకు వస్తానే నేను తొడుకొని పోవాలి. చూడండి ఫ్రెండ్స్, కువైట్ వాళ్ళు అయితే ఆ మాదిరిగా వస్తారు ఇక్కడికి. చాయ్, టీ అవన్నీ తాగను. మనం ఎట్లా రెస్టారెంట్కి వస్తామో ఇక్కడికి అలానే వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనవాడైతే బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పటి నేను ఒక తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్ళినప్పటి అతను ఎక్కడ చెప్తే అక్కడికి పోవాలన్నమాట. అయితే ఇబ్బంది అయితే లేదు. మా పిల్లకాయ అయితే ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్ మాదిరిగా ఉంటాడు, నాతో ఫ్రెండ్ మాదిరిగా ఉంటాడు. పర్వాలేదు ఫ్రెండ్స్. అటైతే మంచి అతను అదో వస్తున్నారు చూడండి, ముగ్గురు వస్తున్నారు కదా, ముగ్గురు మా ఫ్రెండ్స్. అంటే మా పిల్లకాయలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.